అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అశోక్. అందరు బాగున్నారా? సో అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విలువైన మాటను మీ ముందు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా మంది హృదయాల్లో మా కుటుంబంలో జయ జీవితం కరువైపోయిందండి, నేను జయాన్ని చూసి చాన్నాళ్ళు అయిపోయిందండి, అస్సలు గెలవలేకపోతున్నానండి, అసలు నాకు తోడు ఎవ్వరు లేరని బాధపడుతూ ఉన్నావు కదా. అటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే, నీటిలో ఉన్న చేపకి ఈదడం నేర్పించిన దేవుడు, గాలిలో ఉన్న పక్షికి ఎగరడం నేర్పించిన దేవుడు, నీ జీవితంలో జీవించుచున్న నీకు ఎదురయ్యే సమస్యలకు దేవుడు జయ జీవితాన్ని కలుగు చేయడా, జయాన్ని అనుగ్రహించాలనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నావు అలాగా? ఎందుకు నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడే ఉండే దేవుడే. దేవుడు ఎల్లప్పుడూ నేను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవాది దేవుడు ఆనాటి కాలంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇప్పటికీ నీ కుటుంబంలో నీ పట్ల చేయాలని, నీకు జయ జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలి. ఎప్పుడైతే మన హృదయము ఆయనకి అప్పగిస్తామో దేవుడు మన హృదయంలోకి ప్రవేశించి ఆయన చేసిన కార్యాల్ని మన ద్వారా నెరవేర్చుకుంటాడు. అప్పుడు నీ జీవితం జయ జీవితంగా మారిపోతుంది. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ కుటుంబం నిరంతరము వర్ధిల్లుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి నిరంతరము యేసుకై జీవించాలి, నిరంతరము యేసులో జీవించాలి, నిరంతరము యేసుతో కలిసిమెలిసి జీవిస్తే నీ జీవితము జయ జీవితంగా మారుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.